నమస్కారం. మెట్రో న్యూస్కి స్వాగతం. నా పేరు అరుణ. రానున్న ఎన్నికల్లో తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే కర్నూలు నగరాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతానని కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టీజీ భరత్ అన్నారు. ఈ మేరకు నగరంలోని 49వ వార్డులో జరిగిన టీజీ భరత్ భరోసా యాత్రలో ఆయన పాల్గొన్నారు. కర్నూలు నగరంలోని ఎన్ఆర్పేటలో కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ టీజీ భరత్ తన టీజీ భరత్ భరోసా యాత్ర కార్యక్రమం చేపట్టారు. ఈ యాత్రలో ఎమ్మెల్సీ బీటీ నాయుడు, జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి పాల్గొన్నారు. టీజీ భరత్తో కలిసి ఇంటింటికి తిరిగి ప్రచారం నిర్వహించారు. తెలుగుదేశం పార్టీని గెలిపించాలని నాయకులు కోరారు. అనంతరం టీజీ భరత్ మాట్లాడుతూ వైసీపీ అరాచక పాలనను చూసి ప్రజలు తమను ఆశీర్వదించేందుకు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. 5 ఏళ్ల పాటు నరకం చూసిన ప్రజలు తెలుగుదేశం పార్టీ విజయాన్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు చెప్పారు. ఒక్క అవకాశం అని అధికారంలోకి వచ్చిన వైసీపీ మళ్లీ అధికారం అడగటానికి వేలు లేకుండా అరాచక పాలన సాగించిందని మండిపడ్డారు. నగరంలోని ఏ వార్డుకు వెళ్లినా తనకు ప్రజల నుండి విశేష స్పందన లభిస్తోందని, తమ పార్టీ మేనిఫెస్టో వల్ల ప్రజల జీవితాలు బ్రహ్మాండంగా బాగుపడతాయని, దేశంలో ఎక్కడా లేని విధంగా మన రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ప్రజల సంక్షేమం పథకాలు అమలు చేయబోతున్నట్లు తెలిపారు. రానున్న ఎన్నికల్లో కూటమి భారీ విజయం సాధించబోతోందని, కర్నూలు ప్రజల మద్దతుతో తాను గెలిచి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూసుకుంటానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వార్డు ఇన్ఛార్జ్ విక్రమసింగ్, లీగల్ సెల్ నాయకులు దాసెట్టి శ్రీనివాసులు, కౌశిక్, నాగేంద్ర సింగ్, శంకర్ సింగ్, అనురాధ, చంద్రశేఖర్, సాయి, విజయ్, చంద్రకాంత్, లక్ష్మణ, అన్వర్, ప్రవీణ్, వినోద్, సునీల్, నవీన్, తిరుమల్ నాయుడు, బషీరున్, మణిప్రకాష్, భాస్కర్, పుల్లయ్య నాయుడు, సాయత్ బి, వెంకటేశ్వర్లు, మద్దిలేటి, భవానీ శంకర్ తదితర ముఖ్య నాయకులు పాల్గొన్నారు. అమ్మా, ఈ ప్రభుత్వం ఇంటనే కంటిన్యూ అయితే 4 రోజులు కాదు, నెలకైనా రావు నీళ్లు. అందుకే నేను చెప్పేది, ఓటు వేసేటప్పుడు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలా. ఏ ప్రభుత్వం సైకిల్కి నీళ్ళ సమస్య లేకుండా చూసుకునే బాధ్యత నాది. 5 ఏళ్ళు తీరుస్తా, పర్మనెంట్ ఇస్తా. ఫస్ట్ మీరు ఓటేసి గెలిపిస్తే నాకు ఎన్నో ప్లాన్స్ ఉన్నాయి, పర్మనెంట్ గా ఇస్తా. నేను మాట ఇచ్చిన తల్లి, నీళ్ళ సమస్య లేకుండా చూసుకుంటానని 5 ఏళ్ళు కంప్లీట్ చేస్తానని మాట ఇచ్చా. ఓటేసి గెలిపిస్తా. ఈ నెల 13న జరగనున్న ఎన్నికల్లో తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే కర్నూలు నగరంలో శాశ్వత తాగునీటి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టీజీ భరత్ అన్నారు. ఈ మేరకు నగరంలోని వ్యవసాయ మార్కెట్ యార్డ్ పార్కులలో ఆయన తన ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. వ్యవసాయ మార్కెట్ యార్డ్లో పేరుకుపోయిన సమస్యలను తాను గెలిచిన తర్వాత పరిష్కరిస్తానని కర్నూలు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టీజీ భరత్ అన్నారు. నగరంలోని కొత్త బస్టాండ్ సమీపంలో ఉన్న వ్యవసాయ మార్కెట్ యార్డ్లో టీజీ భరత్ ప్రచారం నిర్వహించారు. హోల్సేల్, రీటైల్ దుకాణదారులు, కూరగాయల వ్యాపారస్తులు, మార్కెట్కు వచ్చిన ప్రజలతో టీజీ భరత్ మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోను వివరించారు. ఎన్నికల్లో తప్పకుండా సైకిల్ గుర్తుకు ఓటు వేయాలని ఆయన ప్రజలను కోరారు. కర్నూలు ఎమ్మెల్యేగా తనకు ఒక్క అవకాశం ఇవ్వాలన్నారు. పార్టీ ప్రకటించిన మేనిఫెస్టోతో పాటు కర్నూలు కోసం తాను ప్రత్యేకంగా 6 గ్యారెంటీలు తీసుకొచ్చినట్లు ఆయన పేర్కొన్నారు. అనంతరం వెంకటరమణ కాలనీలోని పార్కులో టీజీ భరత్ వాకర్స్తో మాట్లాడారు. టీ కొట్టులో పెద్దలు, యువకులతో మాట్లాడి తనను గెలిపిస్తే కర్నూలును అభివృద్ధి చేస్తానని వివరించారు. కర్నూలుకు పరిశ్రమలు తీసుకొచ్చి యువతకు ఉద్యోగావకాశాలు కల్పిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ, జనసేన నేతలు పాల్గొన్నారు. కర్నూలు నగరంలో అన్ని సామాజిక వర్గాల సమస్యల పరిష్కారంతో పాటు ముస్లిం మైనారిటీల సంక్షేమానికి కృషి చేస్తానని కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టీజీ భరత్ అన్నారు. ఈ మేరకు నగరంలోని 11వ వార్డుకు చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్పొరేటర్ ఫరాజ్ అలీ ఖాన్ ఆయన సమక్షంలో టీడీపీలో చేరారు. కర్నూలు నగరంలోని మాసూమ్ బాషా దర్గా సమీపంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో 11వ వార్డుకు చెందిన వైసీపీ కార్పొరేటర్ ఫరాజ్ అలీ ఖాన్ తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈయనతో పాటు ఆయన సోదరుడు ఫైజల్ అలీ ఖాన్, భారీగా మహిళలు, యువత సైతం టీడీపీలో చేరారు. టీజీ భరత్ వీరికి పార్టీ కండువాలు వేసి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం టీజీ భరత్ మాట్లాడుతూ ఎలాంటి షరతులు లేకుండా కేవలం నాపై నమ్మకంతో
కార్పొరేటర్ ఫరాజ్ టీడీపీలో చేరారని తెలిపారు. అధికార పార్టీలో ఉన్నప్పటికీ ప్రజలకు పనులేమీ చేయలేని పరిస్థితుల్లో కార్పొరేటర్లు ఉన్నారని, ఈ 5 ఏళ్లలో తమ పార్టీ నుండి కార్పొరేటర్లు కీలక నాయకులు ఎవ్వరూ పార్టీని విడిచి వెళ్లలేదని, అయితే వైసీపీ నుండి తమ పార్టీలోకి కార్పొరేటర్లు కీలక నాయకులు వచ్చేస్తున్నారని, 5 ఏళ్ల పాటు ప్రజలను ఇబ్బందులకు గురి చేసిన వైసీపీని రాష్ట్రం నుండి తుడిచిపెట్టేయాలని అన్నారు. ఇక కర్నూలులో 10 ఏళ్లుగా తాము అధికారంలో లేకపోయినా ప్రజలకు సేవ చేస్తూనే ఉన్నామని, అయితే అధికారంలో ఉంటే అభివృద్ధి పనులు ఎక్కువ చేసేందుకు అవకాశం ఉంటుందని, తనకు ఒక్క అవకాశం ఇచ్చి ఎమ్మెల్యేగా గెలిపించాలని టీజీ భరత్ ప్రజలను కోరారు. తనను గెలిపిస్తే మసీదులను కూల్చేస్తామన్న తప్పుడు ప్రచారాన్ని టీజీ భరత్ ఖండించారు. ప్రజలకు సేవ చేసేందుకు రాజకీయాల్లో ఉంటున్న తాము ఎప్పటికీ ముస్లింలకు కీడు చేయాలని ఆలోచించిన దాఖలాలు లేవన్నారు. ఎన్నికలప్పుడు ఓట్ల కోసం చేసే ఇలాంటి వ్యాఖ్యలు నమ్మొద్దని ఆయన ముస్లింలను కోరారు. తెలుగుదేశం ప్రభుత్వం వస్తే ముస్లిం మైనారిటీలకు మేలు జరుగుతుందని, తమ పార్టీ ప్రకటించిన మేనిఫెస్టోలో ముస్లింల కోసం ఎన్నో మంచి సంక్షేమ పథకాలు ఉన్నాయని, హజ్ యాత్రకు వెళ్లే ఒక్కో ముస్లింకు 1 లక్ష రూపాయలు సహాయం చేస్తామన్నారు. ఇమాం మౌజాన్లకు ప్రతి నెల 10,000 రూపాయలు మరియు 5,000 గౌరవ వేతనం ఉంటుందని, నూర్ బాషా కార్పొరేషన్ ఏర్పాటు చేసి ప్రతి ఏటా 100 కోట్లు కేటాయిస్తామని, మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా 5 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు ఇస్తామని, ప్రజలందరూ తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తుకు ఓటు వేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో వార్డు ఇన్ఛార్జి మహబూబ్ ఖాన్, టీడీపీ మైనారిటీ సెల్ రాష్ట్ర కార్యదర్శి జహంగీర్ బాషా, మైనారిటీ సెల్ ఆర్గనైజింగ్ సెక్రటరీ మన్సూర్ అలీ ఖాన్, టీడీపీ నాయకురాలు జమీలా బేగం, నౌషాద్ తదితర ముఖ్య నాయకులు పాల్గొన్నారు. टीडीपी वाले दुल्हन पथकम दिए 50,000 मुसलमाना के वास्ते और बहुत सारे स्कीमा टीडीपी गवर्नमेंट में छुए स्पेशली मुसलमाना को, उसके वास्ते ध्यान में रख लो। ये बड़े बड़े जो लोग बात ही आ रही भी उन लोगों के चक्करा में जाओ ना को, उनके बातों में पढ़ो ना को। वोट बहुत इंपॉर्टेंट है, घर से निकल को वोट डालो, साइकिल के निशान को वोट डालो, टीजी भरत साहब को वोट डालो। 3 नंबर पर बटन आता, 3 नंबर को दबाओ, एक उसको बोल को तुम्हारा वोट खराब करो ना को। और 2 भी साइकिल के निशान को वोट दो, दूसरों के बात में हरगिज पढ़ो ना को। 10 साल अपीच लाश हुई, क्या बात समझ में आ रहा है? दोस्तों, आज हम लोग सिर्फ और सिर्फ एक बात सोचना है। पिछले बार हम लोग यानी कर्नूल की आवाम मुसलमान को जिताना बोल के एक मुसलमान को जिता लिए, लेकिन आप लोगों को गुज़िश्ता 5 साल की हालत मालूम है। हमारे जो भी मसले थे मुसलमानों के, सारे मसले वैसे के वैसे ही है। हमारा उर्दू घर नहीं खुला, हमारी दुल्हन स्कीम नहीं मिली, हमारे मुसलमान बच्चों को फीस के पैसे नहीं मिले जहाँ पे फॉरेन में पढ़ रहे हैं। हमारे घरों में कचरे के लिए पैसा वसूल किया गया। 9 बार करंट की बिल शाक लगी वैसा बढ़ा दिए और म्युनिसिपल टैक्स बढ़ा दिए। हमारे म्युनिसिपल टैक्स बढ़ाने के साथ साथ कचरा टैक्स भी लेते हैं। लेते आप लोगों को मालूम है हमारे गलियों की हालत कैसी है, हमारे मोहल्लों की हालत कैसी है। यहाँ पे जीते नहीं जीते मालूम नहीं, जीते तो भी नहीं रहते, नहीं जीते तो भी नहीं रहते। किसी के नाम पे, मरहूम के नाम पे वोट मांगना सरासर गलत है। इस वजह से आप लोग ये जो ड्रामा चल रहा है, जो ड्रामा है, ये नए पुराने आदमी को निकाल के नए आदमी को लाके मैं नहीं करा, पुराने लोग क्या करे कि मुझे नहीं मालूम, मुझे वोट दो, मैं डाल दूं बोलना ये गलत है। अगर आप कर्नूल को अगर कुछ करे हैं, आपको कर्नूल से कोई संबंध है तो आप वो बता के वोट पूछिए। और हमारे जो भरतना के सुपर 6 के तरह जो लोकल के लिए उनके वादे हैं, वैसे वादों की तरह आप भी कुछ वादे करके आप वोट मांगना, नहीं तो आप गलियों में नहीं आना। इस वजह से टीजी भरत सर को आप मेजॉरिटी से जिता के साइकिल के निशान पर वोट दीजिए। शुक्रिया। मेरे मुसलमान के कौम का दर्द रखने वालों से मेरे जो बातें रख रहा हूं सामने, एक बार आप लोग ठंडी दिमाग से घर पे जाने के बाद एक बार आप लोग रिव्यू कर लो। बात क्या है बोले तो ये इलेक्शंस में ये कम्युनल के बातें लेके आ रहे मां, वो लोगों को सिर्फ ये
10 दिन ये महीने में काम करते वो लोग कम्युनल के काम करने के वास्ते। अब रही बात, मैं वो लोगों को ये पूछना चाह रहा हूँ, कौम का दर्द सिर्फ एक ही महीने में याद आता क्या तुम लोगों को? सिर्फ एक ही महीने में 4 साल 11 महीने कहाँ रहे थे वो लोग? जब तुम्हारे घर बसाने के वास्ते, तुम्हारे जिंदगी बनाने के वास्ते, लीडरों के पास गुलामी करने के वास्ते ये लोग काम करते रहते। माँ सिर्फ एक ही महीने में आते हिंदू मुसलमान हमारे आदमी को, हमारा कौम के आदमी को जिता लेंगे। मैं वो लोगों को ये पूछना चाह रहा हूँ, 4 बातें पूछना चाह रहा हूँ मैं तुम लोगों के तरफ से। मैं भी एक मुसलमान रहने से मैं ये पूछना चाह रहा हूँ, कर्नूल शहर के अंदर पॉइंट नंबर 1 यूनानी कॉलेज है। ये कॉलेज की हिस्ट्री बड़े लोगों को मालूम, आज के जनरेशन को भी मालूम है। आज वो हॉस्पिटल के अंदर क्या तकलीफा है, क्या परेशानी है, हर रूलिंग करे सो लीडरों को मालूम, लेकिन एक बार भी वो हॉस्पिटल को विजिट नहीं करे। ये सुनने की बात है। वहां सिर्फ उधर मेडिसिन सही नहीं, पेशेंट्स को ट्रीटमेंट सीधा नहीं है उधर, मतलब वो डॉक्टर की गलती नहीं, फंड्स नहीं रहने की वजह से वहां तकलीफ है। एमएलए को मालूम, वैसे भी गवर्नमेंट के रहमानों को मालूम, लेकिन कभी भी आवाज नहीं रखे। लेकिन जो आपके सामने ठहरा हुआ बड़ा साहब ने यूनानी कॉलेज को विजिट करे और कुछ भी नहीं बात करे। उन्होंने देख लिए अपना जॉब से 4 लाख रुपए का बेड्स देकर ये करे, उन्होंने डोनेट करे कॉलेज को। लेकिन ये बात सुना है मां, ये बात बदकिस्मत ये है कि वो बेड्स देने के बाद भी यूज नहीं करे। जैसा रूलिंग में ऐसा लीडर्स हॉस्पिटल के मैनेजमेंट को स्टाफ के ऊपर प्रेशर डाल के वो बेड्स भी यूज नहीं करने दिए। मां भरत सर क्या गुनाह करे थे? एक इंसानियत के हिसाब से अपने जॉब से पैसा निकालकर 4 लाख रुपए के मटेरियल दिए तो वो इस्तेमाल नहीं करना बोलने का वो लोग क्यों ऐसा सोच रहे? बोलते ये इंसान फिर हम लोग को जाकर हमें दोस्तों जाकर फिर उनसे बात कर फिर वो बेड्स हम लोग एस्टैब्लिश कराए। बोले तो मैं बोलने के क्या है, बोले तो भरत साहब एक इंसानियत के इंसान है, जात को नहीं जाते उन्होंने, एक ह्यूमैनिटी पर्सन है और हमारी कौम के ऊपर भी उनका एक अच्छा सोच है। आपसे नहीं, वो लोग पॉलिटिकल में 40 साल से है, कौम के ऊपर एक पॉजिटिव रहता है। ఓటేసి గెలిపిద్దాం మన భారతన్నకి. కానీ జగనన్నకి మాత్రం చాలా మోసం చేసినాడు జగనన్న. మనకి ఎన్ని రేట్లు ఎక్కించినాడు, బ్యాల్ రేట్లు, బియ్యం రేట్లు అన్ని ఎక్కించినాడు బీదలకి. ఎట్లా బతకాలా? बोले तो शायरियां मार रही, तो आज मैं भी एक शायरी मारता हूँ हमारे भाई के वास्ते, सब के दिमाग खुल जाते इंशाल्लाह। ना हिंदू बुरा है ना मुसलमान बुरा है, ना हिंदू बुरा है ना मुसलमान बुरा है, दिमाग में जो घुसा है वो शैतान बुरा है। इन लोग आज शैतान के बारे में बात करती हैं, हमें बीजेपी, हमें वो, हमें ये। मैं मुसलमान नहीं, मेरे भाइयां मुसलमान नहीं, हमारे घरा नहीं कर्नूल में, क्या हो गया तो भी क्या हमें तुम्हारे साथ नहीं थे? जीने का भी तुम्हारे साथ, मरने का भी तुम्हारे साथ। शेर की सवारी और पठान की यारी, शेर की सवारी पठान की यारी सिर्फ नसीब वालों को मिलती है, और वो नसीब वाला हमारा भरत भाई है। भरत भाई को जिताना, 3 नंबर को डालना, भाई को मेजॉरिटी सी वोटा से जिताना। नेक्स्ट टाइम ठहरना हो तो खाबा में नींद में भरत भाई घूमना। అక్క అందరూ ఒకటే గుర్తు పెట్టుకోండి అక్క, ఇక్కడ మీ మైండ్ లోకి వచ్చి వాళ్ళు ప్రచారానికి వచ్చి ఒకటే చెప్తున్నారు, లోకల్ నాన్ లోకల్ అనేది తీసుకొస్తున్నారు. ఆయన ఎలక్షన్స్ కి ముందు 40 రోజులు కర్నూలుకి వచ్చినాడు. కర్నూలు వార్డులలో ఏ సమస్యలు ఉన్నాయి, ఏ వార్డులో ఏ సమస్య ఉంది, ఎక్కడ ఏ కాలువలు నిండినాయో కూడా ఆయనకు తెలియదు. అది కేవలం భరత్ సార్ లోకల్ కాబట్టి భరత్ సార్ దగ్గరికి మీరు అర్ధరాత్రి కూడా పోయినా కూడా భరత్ సార్ మీకు స్పందిస్తారు అందరికి.
दिन सब बाहर निकलिए और हमारी बात रखिए। आप लोगों का अच्छा बुरा जो भी है, आप लोग केवल सहमत दो, कुछ भी हो दो, हर चीज के सहमत नहीं हो। आप लोग मैं आप लोगों से एक ही चीज बोल रहा हूँ, एक टाइम पे टीजी वेंकटेश सर थे वक्त कर्नूल में माइनॉरिटी फंक्शन हॉल जो बना गुम्बज का, आज के तारीख में मुसलमानों को तो भी कुछ तो भी बनाया, कुछ भी नहीं बनाया। ये सिर्फ काम जो कर सकता नहीं उन्हीं कर सकता। यहाँ काम करने वाला आदमी आया, हमें लोग काम करा लेंगे। हमें इनसे काम कराना बोल तो 13 तारीख के दिन आगे 3 नंबर बटन को दबा को, उसके बाद 4 तारीख को मेजॉरिटी इनको दे दिए, बाद में हमें लोग इनसे काम करा सकते हैं। काम कराने की खासियत भी रहना भाई इंसान में, हमें लोग खाली उनको वोट डालो नहीं। आप लोग कब तो देखे इस्माइल डॉक्टर के जमाई को, क्या तो बोले तो इस्माइल डॉक्टर का जमाई का थे भाई। मैं दाऊद खान का पोतरा बोल को वोट लिया नहीं लिया, मेरी काबिलियत दिखा के लिया भाई मेरी काबिलियत दिखाया। मैं मेरे एरिया में ठहरा, मेरे एरिया में हर चीज का वादा करा, हर चीज करा मैं। उसके बाद में मैं वहाँ की आवाम मेरे को वोट डाली। मैं डॉक्टर इस्माइल का जमाई बोलता क्या, मैं दाऊद खान का पोतरा, मेरे को भी एमएलए की सीट दो बोलो। खाली तुम्हारा खानदान है, हमारा भी खानदान है, अब्दुल्ला खान का खानदान है क्या, माहौली ऐरा गैरा खानदान नहीं है। जहाँ ठहरे वहां पे 130 का फैसला कर दी, पीछे हटने की बात न रहती। और आप लोगों से एक बात बोल रहा हूँ, किसी से डरने की डराने की जरूरत नहीं అన్నా। ఈ రోజు ఏం జరుగుతుందంటే మనుషులు వస్తుంటే మనుషులకి ఆపి పోకూడదు, మనుషులకి ఫోన్లు చేసి పోకూడదు। రేపటి నుంచి నేను ఆపుతా మీ మనుషులకి, రేపటి నుంచి నేను ఫోన్లు చేస్తా। మీరు ఎంత మందికి చేసినా దానికన్నా డబుల్ మందికి నేను చేస్తా ఫోన్లు। ये भारत सरकार का मसला है, तुम्हारा मसला इनो सॉल्व कर सकते हैं, दूसरे कौन नहीं कर सकते। तुम्हें लोग बात समझो। क्या तो बोले तो भटकाने वाला कैसा आता मालूम, जंगली कबूतर आता नहीं, पानी पीने का थापों के ऊपर पैसा आगो पानी पी ले को जाता, तुम्हारे घर को तो फटका को जाता। अरे उन बीजेपी का है उन इसका, अरे भाई बीजेपी से अब है, टीजी वेंकटेश सर बहुत पहले से है। क्या तो दुश्मना है, दुश्मना की करें, तुम्हारे घरों को ही, तुम्हारे घरों किसको तो भेजें, तुम्हारे को ये नहीं करना वो नहीं करना किसको तो करें। टीजी वेंकटेश सर तुम्हारे वास्ते उर्दू घर बने, टीजी वेंकटेश सर तुम्हारे वास्ते माइनॉरिटी फंक्शन हॉल बने, टीजी वेंकटेश सर तुम्हारे वास्ते पानी के प्लांटा बने, आज पूरे बंद हो गए। साल में करीब पैकों के हमारे कौम के कम से कम 70 से 100 जनों की शादियां कराते थे साल में, आज हो रही शादियां, हो रही तो शादियों के पैसे भी हमारे जगनमोहन रेड्डी कट करा लें। అంటే షరతులు లేకుండా తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయినారు గొప్ప నాయకులు। అందుకనే 11th వార్డ్ నుంచి రోజు కార్పొరేటర్లు మా దగ్గర నుంచి ఒక్కరు పోలే, ఒక్క కార్పొరేటర్ పోలే, ఒక ఇన్ఛార్జ్ పోలే వైఎస్ఆర్సీపీలోకి। వైఎస్ఆర్సీపీ నుంచి దాదాపు 3-4 కార్పొరేటర్లు మాకు వచ్చారు। అంటే ఎవరు పని చేస్తున్నారు, సింపుల్ ఎగ్జాంపుల్ దానికి అన్కండిషనల్ గా వచ్చినారు బ్రదర్స్। ఈరోజు జమీలాల గారు కూడా ఈరోజే మధ్యాహ్నం వచ్చి ఆమె కూడా అన్కండిషనల్ గా మా దగ్గర జాయిన్ అయినారు తెలుగుదేశం పార్టీలో। అంటే షరతులు లేకుండా తల్లి, ఈ కాలంలో షరతులు పెట్టి ఎన్నో వస్తారు, ఏమి షరతులు లేకుండా మన తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయినారంటే వాళ్ళు మా మీద ఉన్న నమ్మకం, అది మీరు గుర్తించాలా। మేమేమైనా ఎవరికైనా అన్యాయం చేసినామా? 45 ఏళ్ల నుంచి ఒక్క కుటుంబం ఎవరికైనా రోడ్డు మీద తెచ్చామా? ఒక్క కుటుంబం కానప్పుడు మాకెందుకు మీరు అవకాశం ఇయ్యరు? ఎందుకు ఎలక్షన్ల ముందు కులాలు మతాలు తెస్తారు? గమనించండి, సేవ చేసేకి వచ్చినాం, సేవ చేసే వాళ్ళకి మీరు గాని ఆశీర్వాదం ఇస్తే 10 సేవ చేసేదానికి అవకాశం ఉంటుంది, అదే నేను కోరుకునేది। ఇకపోతే మొన్ననే మన తెలుగుదేశం పార్టీ నుంచి ఒక మేనిఫెస్టో ఇచ్చారు। 50 ఏళ్ళు దాటినోళ్ళు ముస్లిమ్స్ సోదరులకు గాని, ఎస్సీలకు గాని, ఎస్టీలకు గాని, బీసీలకు గాని ఎవరైతే 50 ఏళ్ళు దాటిన వాళ్ళు వాళ్ళకి 4000 పెన్షన్ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత, తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత 4000 పెన్షన్ వస్తుంది। నెలకి ప్రతి మహిళకి 1500, లేడీస్ ఎంత మంది ఉంటే అంత మందికి, మహిళలకి 18 ఏళ్ళు దాటి
59 ఏండ్ల లోపల ఉండే వాళ్ళ ఇంట్లో ఎంత మంది ఉంటే అందరికి 1500 వస్తుంది. ఇంటికి 3 గ్యాస్ సిలిండర్లు ఫ్రీ సంవత్సరానికి. ఎంతమంది పిల్లలు చదివే పిల్లలు ఉంటే అంతమందికి ఒక్కొక్కరికి 15,000 సంవత్సరానికి ఇవ్వబోతున్నాము. సో ఇవన్నీ జరగాలంటే నాలాంటి నాయకత్వం ఉంటే జరుగుతుంది. సైకిల్ గుర్తు సీరియల్ నంబర్ 3లో ఉంటుంది. మీరు కూడా ఒకటే మా పోయినప్పుడు సైకిల్ టీజీ భరత్ తప్ప వేరే మైండ్ లో పెట్టుకోకుండా పోండి. 2 సైకిల్ గుర్తుకి ఓటేసి గెలిపియండి. 2 మెషిన్లలో సైకిల్ ఉంటుంది. 2 మెషిన్లో కూడా సైకిల్ గుర్తుకి ఓటేసి గెలిపియండి. భగవద్గీతను విన్న పారాయణం చేసిన సకల శుభాలు కలుగుతాయని గీతా ప్రచార సంఘం అధ్యక్షులు డివి రమణ అన్నారు. ఈ మేరకు నగరంలోని గీతా ప్రచార ధామంలో ఏకాదశిని పురస్కరించుకుని సంపూర్ణ భగవద్గీత పారాయణ కార్యక్రమాన్ని నిర్వహించారు. కర్నూలు నగరంలోని సంకల్ బాగ్లో ఉన్న గీతా ప్రచార ధామంలో ఏకాదశిని పురస్కరించుకుని గీతా ప్రచార సంఘం ఆధ్వర్యంలో సంపూర్ణ భగవద్గీత పారాయణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గీతా ప్రచార సంఘం అధ్యక్షులు డివి రమణ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో కర్నూలు నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని భగవద్గీతను పారాయణం చేశారు. ఈ కార్యక్రమం నేపథ్యంలో గీతా ప్రచార ధామంతో పాటు పరిసర ప్రాంతాల్లో ఆధ్యాత్మిక వాతావరణం వెల్లివిరిసింది. ఈ సందర్భంగా గీతా ప్రచార సంఘం అధ్యక్షులు డివి రమణ మాట్లాడుతూ భగవద్గీతను విన్నా పారాయణం చేసినా సకల శుభాలు కలుగుతాయని చెప్పారు. ప్రతి నెల 2 ఏకాదశులు వస్తాయని, ఈ 2 ఏకాదశుల రోజు సంపూర్ణ భగవద్గీత పారాయణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారికి భగవద్గీత పుస్తకాన్ని ఉచితంగా అందజేస్తున్నట్లు వివరించారు. శ్రీకృష్ణునికి ఇష్టమైన ఏకాదశి రోజు భగవద్గీతను పారాయణం చేయటం వల్ల సకల శుభాలు కలుగుతాయని ఆయన తెలిపారు. కర్నూలులో గీతా ప్రచార సంఘం అనేటువంటి ఆధ్యాత్మిక సంస్థ ఏర్పరిచి ఇంచుమించు 30 సంవత్సరమైనది. ఆ యొక్క గీతా ప్రచార సంఘం తరఫున మేము ఎన్నో భగవద్గీతను ప్రచారం చేస్తూ ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఆధ్యాత్మిక కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు చేస్తున్నాము. ప్రతి ఏకాదశికి భగవద్గీతను పూర్తి 700 శ్లోకాలు సంపూర్ణ పారాయణము అనే కార్యక్రమాన్ని చేస్తున్నాము. దానికి భక్తులు చాలా స్పందనతో చాలా చక్కగా వస్తున్నారు. ఎందుకంటే ఈ ఏకాదశి అనేటువంటి రోజు కృష్ణ పరమాత్మ చాలా ఇష్టమైనటువంటి రోజు, ప్రత్యేకమైన రోజు. కాబట్టి ఆ రోజులో మేము తీసుకొని ప్రతి ఏకాదశి చేస్తున్నాం. కాబట్టి భక్తులందరూ దీంట్లో పాల్గొని ఈ 18 అధ్యాయాలు చదివి పుణ్యము అన్ని వాళ్ళు సంపాదించవాలని కోరుతున్నాము. ఇంతటితో మెట్రో న్యూస్ సమాప్తం. తిరిగి రేపు ప్రసారమయ్యే మెట్రో న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.